పేకేరు వాస్తవ్యులై ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇతర గ్రామముల్లో ఉంటున్న వారు పరిసర గ్రామస్తులు గుడి నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుడి విరాళములు సేకరించడంలో కమిటీతో సహకరించిన పరిమి కాశీ విశ్వేశ్వర శర్మ గారికి, వారి కుమారుడైన పరిమి రామమూర్తి గారికి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా స్వామివారి సేవలో ధరించుచున్న నిస్వార్థ పరుడు నిష్కల్మషి అయిన చక్రవర్తుల పాడు రంగాచార్యులు గారికి, శ్రీమతి లక్ష్మీ శేషమ్మ గారికి, వీరి కుమారుడైన గోపి గారికి కమిటీ తరఫున కృతజ్ఞతలు. మన పేకేరు గ్రామంలో డిసెంబర్ 1, 2023న గుడి శంకుస్థాపన, అదేవిధంగా 2025 ఫిబ్రవరి 17న ఆలయ ప్రతిష్ట. ఈ రోజున మొదటి వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమమును కమిటీ వారి కోరిక మేరకు దగ్గర ఉండి వైకానస ఆగమ పద్ధతిలో జరుగుతున్న చెరుకువాడ వాస్తవ్యులు వైకానస ఆగమ మహదాచార్య శ్రీమాన్ కండవల్లి సూర్యనారాయణ ఆచార్యుల గారికి, వారి శిష్యులకి మా కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారములు తెలుపుకొనుచున్నాం. అదేవిధంగా మన ఈ రాతి గుడి నిర్మాణానికి ఎంతో చక్కటి మనసుతో ముందుకు వచ్చి విరాళములు ఇచ్చినారు. ఈ విరాళములను చూసి ప్రతి గ్రామంలో కూడా పేకేరు గ్రామంలో రాతి గుడి నిర్మాణానికి విరాళములు ఇచ్చినారు. అదే విధంగా మన గ్రామంలో కూడా ఇచ్చి ఉంటే ఎంత బాగుండా అనే ఈర్ష్యతో ప్రతి గ్రామము అనుకునే విధంగా మన గ్రామంలో ఇచ్చిన భక్తులందరికీ కూడా కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ, ఈ రోజు వరకు కేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భక్తుల నుండి వచ్చిన విరాళముల మొత్తం సొమ్ము 2,94,04,259 రూపాయలు. ఈ వచ్చిన సొమ్మును ఎప్పటికప్పుడు సొసైటీలో డిపాజిట్ చేయగా ఆ డిపాజిట్ల ద్వారా వచ్చిన సొమ్ము వడ్డీ రూపేణ వచ్చిన సొమ్ము 6 లక్షల రూపాయలు సందాలు రాసి, ఇంకా మనకు ఇవ్వాల్సిన దాతలు నుండి రావాల్సిన సొమ్ము 3 లక్షల రూపాయలు. ఈ మొత్తం కలిసి మన గుడి నిర్మాణ నిమిత్తం దాతలు ఇచ్చిన సొమ్ము 3,03,04,259 రూపాయలు. ఈ రోజు వరకు మనం ఈ గుడి నిమిత్తం, అలాగే ఈ గుడికి ఉత్తరమున ఒక 200 గజములు వెలగల సువర్ణ గారి కుటుంబం వారు 23 లక్షల రూపాయలతో 200 గజముల స్థలమును కొని మన గుడికి ఇవ్వడం జరిగింది. ఆ స్థలములో మీ యొక్క సొమ్ముతో, భక్తుల సొమ్ముతో అక్కడ మనం భవనం నిర్మించుకోవడం జరిగింది. ఆ భవనం ఉపయోగం ఏమిటంటే, మన గుడికి నైవేద్యం వండడానికి ఏ విధమైన ఇక్కడ గది లేదు. ఆ నిమిత్తం ఒక గది, అలాగే స్వామివారి వస్తువులు దాగడానికి ఒక స్టోర్ రూమ్, అదే విధంగా మీ అందరికీ తెలిసినదే ఇక్కడ అయ్యప్ప స్వాములు మాల వేసుకోవడం జరుగుతుంది. ఆ స్వాములు ఆ 45 రోజులు దీక్ష చేసుకునే విధంగా 13-19 సైజులో ఒక హాలుని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ మొత్తం భవనానికి అయిన సొమ్ము మీది, భక్తులది. భక్తుల సొమ్ముతో ఆ భవనం కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడి, ఆ భవనం ఈ రోజు వరకు అయిన ఖర్చు 2,76,00,000. ఇంకా మనము ఇక్కడ దాతలు ఇచ్చిన
సొమ్మును రాళ్లపై ఇక్కడ వేయించడం పని ఒకటి మిగిలి ఉంది. ఈ పని సుమారు ఇంకా 2 నెలల టైము పడుతుంది. మా కమిటీ యొక్క అంచనా ప్రకారం ఈ యొక్క పనులు మొత్తం పూర్తయిన తర్వాత సుమారు 20 లక్షల రూపాయలు ఇంకా గుడి సొమ్ము మిగులుతుందనే ఒక అంచనా. సందర్భం వచ్చినది కావున మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఆలయ పునర్నిర్మాణ కమిటీ మన గ్రామం నుండి అన్ని వర్గాలు అన్ని కులముల నుండి 20 మందితో కమిటీ వేయడం జరిగింది. ఈ 20 మందిలో ఒక 5గురు, ఈ కమిటీలో ఒక 5గురు భక్తులు ముందుకు వచ్చి ఈ సొమ్ములో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు, దాతలు ఇచ్చిన సొమ్ములో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ 5గురే విగ్రహాలు మద్రాసులోని మహాబలిపురంలో చేర్చడం జరిగింది. మహాబలిపురం వెళ్ళినా, హైదరాబాద్ సందాల నిమిత్తం వెళ్ళినా, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఈ పరిసర గ్రామాలు ఎక్కడికి వెళ్ళినా ఈ 5గురే వారి సొంత ఖర్చులతో స్వామివారి ఒక రూపాయి కూడా దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా వారి సొంత ఖర్చులతో చేసుకుంటూ వచ్చినారు. గుడి పనులు మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం వచ్చిన సొమ్ము ఎంత, గుడి నిమిత్తం ఆ పక్కన కట్టిన ఆ బిల్డింగ్ నిమిత్తం ఆయన ఖర్చు ఎంత అనే పూర్తి వివరాలు ఒక పేపర్ మీద వేసి మీ అందరికీ కూడా ఈ గుడి నిమిత్తం దాతలు ఎవరైతే ఉన్నారో ఆ దాతలు అందరికీ కూడా ఇంటి వద్దకు వచ్చి వారి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు ఒక విషయంలో కమిటీ వారికి సహకరిస్తారని కోరుకుంటూ, అదేమిటంటే ఈ గుడి నిమిత్తం 50 రూపాయలు మొదలుకొని చందాల రూపేణ మొదటి చందా 50 రూపాయలతో మొదలుకొని ఒక కుటుంబం 23 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. ఆ రకంగా ఆ స్వామివారి కృపతో కమిటీ వారు మీ ముందుకు రాగానే ఎవరు కూడా ఆలోచించకుండా శక్తికి మించి స్వామివారికి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలు ఇచ్చిన వారిలో మొత్తం విరాళాలు ఇచ్చిన దాతలు పేర్లు 1150 పేర్లు రావడం జరిగింది. ఈ 1150 పేర్లు రాళ్ల మీద 700 మన ఈ చుట్టూ ఉన్న ప్రహారీ కూడా సరిపోదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీ వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి మీరంతా కట్టుబడి ఉంటారనే ఉద్దేశంతో మా మనవి ఏమిటంటే 5,000 రూపాయల నుండి మాత్రమే రాళ్లపై పేర్లు వేయడం జరుగుతుంది. రాళ్లపై పేర్లు వేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని. స్వామివారి సొమ్మును వృధా చేయకూడదనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పేర్లు వేసే విధానం ఎలా అంటే 5,000 రూపాయల నుండి 11,000 రూపాయల వరకు ఇచ్చిన దాతలకు ఒక పేరు వేయడం జరుగుతుంది. గ్రామం పేరు అందరికీ కామన్. అది గ్రామం పేరు కాకుండా ఒక పేరు అంటే, ఉదాహరణకు నాగేశ్వరరావు అనే వ్యక్తి 5,000 ఇచ్చాడు అనుకుంటే అతని ఇంటి పేరుతో సహా నాగేశ్వరరావు గారు పేకేరు 5,000 అని మాత్రమే వేయడం జరుగుతుంది. 5,000 నుండి 11,000 వరకు ఒక పేరు, 11,000 1 రూపాయి నుండి 26,000 వరకు 2 పేర్లు, 26,000 1 రూపాయి నుండి 99,000 వరకు 3 పేర్లు, అలాగే 1,00,000 రూపాయల నుండి 1,99,000 వరకు 4 పేర్లు, అదేవిధంగా 2 లక్షల నుండి 4,99,000 వరకు 6 పేర్లు, అదేవిధంగా 5 లక్షల నుండి 10 లక్షల వరకు 8 పేర్లు వేయడం జరుగుతుంది. ఈ పేర్లు వేసే సందర్భంలో మన గ్రామంలో అయితే ఇంటికి వచ్చి
ఎవరైతే సంత ఇచ్చారో వాళ్ళని కలిసి పేరు ఏ విధంగా వేయమంటారు అని వాళ్ళని అడిగి పేరు ఆ విధంగా వేయడం జరుగుద్ది. ఇతర గ్రామాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వారు ఏ పేరు ఏ విధంగా వేయమంటే ఆ విధంగా మేము నిర్ణయం తీసుకున్న విధంగా మాత్రమే పేరు వేయడం జరుగుద్దని మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. పూర్వం 8 తరాల క్రితం మల్లిడి వెంకటరెడ్డి గారు, బ్రహ్మమ్మ గారుల దంపతులు ఈ పూర్వం గుడి ఇక్కడ నిర్మించడం జరిగింది. గుడి నిర్మాణంతో పాటు ఒక 20 ఎకరాల భూమిని కూడా ఈ గుడికి అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఆ రోజున వెంకటరెడ్డి గారు ఈ స్థలం ఇక్కడ కొని ఇక్కడ గుడి కట్టడం వల్ల మన గ్రామం ఎంతో వైభవోపేతంగా ఆర్థికంగా తొలతూగుతున్నది. ఈ సందర్భంగానే వారి కుటుంబీకులైన 7వ తరం 8వ తరం వారసుల్ని పిలిపించి శంకుస్థాపన, గుడి ప్రతిష్ట, ఈ రోజున మొదటి వార్షికోత్సవ కార్యక్రమాల్లో కూడా వారితోటే చేయించడం జరుగుతుంది. ఇది ఎందుకంటున్నానంటే చేసింది ఎక్కడికి పోదు అనేది మన గురువులు చెబుతూ ఉంటారు. ఎప్పుడో 8 తరాల క్రితం వెంకటరెడ్డి గారు అనే ఆయన చేసిన దానానికి 7వ తరం 8వ తరమైన ఈ రోజు మన గ్రామానికి వాళ్ళను పిలిచి ఈ విధంగా సత్కరిస్తున్నామంటే అదే విధంగా మనం చేసింది కూడా మన పిల్లలకి తర్వాత తరాలకి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో మన గ్రామస్తులందరూ ముందుకు వచ్చి వారిని పూజా కార్యక్రమాల్లో కూర్చోబెడుతున్నామంటే ఎవరు కూడా ఏ విధంగానూ కూడా అడ్డు చెప్పలేదంటే కమిటీ తరపున భక్తులకి, పేకేరు భక్తులకి, చందాదారులకి అందరికీ కూడా కమిటీ తరపున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మా కమిటీ తెలిసి ఏ విధమైన తప్పులు చేయలేదు. మీ దృష్టిలో ఏమైనా మేము తప్పులు చేసి ఉంటే కనుక కమిటీ తరపున క్షమించమని కోరుతూ సెలవు తీసుకున్నాం.